మనం పూర్తిగా డిపెండెంట్ కాదు, కానీ అవర్ పేరెంట్స్ ఆర్ కేరింగ్ ఫర్ అస్, అవర్ లెక్చరర్స్ ఆర్ కేరింగ్ ఫర్ అస్. మనం కూడా వాళ్ళ మాట వినాలి. ఆ తరువాత ఇప్పుడు ఉన్నారు కదా ఇంజనీరింగ్ వచ్చేసరికి కొమ్ములు వస్తాయి. ఇక్కడ కొమ్ము, ఇక్కడ కొమ్ము. ఎందుకు రాయి అంటే ఐఎమ్ బీ టెక్, మీకు ఎక్కలేని టెక్ వస్తుంది. అంటే మీకు కాదు, మీరు మంచోళ్ళే, బయటోళ్ళు మీరు మంచోళ్ళేప్ప. ఇక్కడ పరిస్థితి ఏంటి? కోతి పిల్ల, కోతి పిల్ల తల్లి కోతి పిల్లని పట్టుకుంటుందా? కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుందా? కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది? గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. తల్లి కొమ్మ నుంచి కొమ్మకు జంపు చేసినా కూడా గట్టిగా పట్టుకుంటుంది. ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది, వదలదు. వదిలితే తప్పెవరిది? తల్లిది కాదు, బిడ్డదే. ఇప్పుడు కనుక మీరు తప్పులు చేసి ఇంజనీరింగ్ క్లాసెస్ బంకులు కొట్టేసి సినిమాలు షికార్లు అనేసి తిరిగేసి ఇంజనీరింగ్ చదువుని వదిలేస్తే తప్పు మీకు చదువు చెప్పే గురువులది కాదు, మిమ్మల్ని కాలేజీకి పంపే తల్లిదండ్రులది కాదు, మిమ్మల్ని చదివించే గవర్నమెంట్ది కాదు, తప్పు మీది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా కటువుగా చెప్తున్న విషయాన్ని. యూ కెనాట్ ప్లే బ్లేమ్ గేమ్. ఎవరి మీద బ్లేమ్ వేయడానికి వీలు లేదు. తప్పు మీదే. ఈ 70 ఏళ్ల ముసలాయన ఎట్లా బాధపడ్డాడో రేపు మీరు ఆ ప్రకారం బాధపడితే వస్తుంది. నా ఇంపాక్ట్ అని ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా జీవితంలో ఉన్నతంగా రాణించాలి. కంప్లైంట్ చేసుకోకుండా బతకద్దు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్.